భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో 9 సంవత్సరాల బాలికపై జరిగిన అత్యాచారాన్ని సిపిఎం మండల కన్వీనర్ నిమ్మల వెంకన్న తీవ్రస్థాయిలో ఖండించారు. పినపాక మండలం జానంపేటలో ఉద్యోగిగా పనిచేస్తున్న ఒక వ్యక్తి బాలికపై అత్యాచారం చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. శుభం తెలియనటువంటి 9 సంవత్సరాల అమ్మాయిని చాక్లెట్ ఇస్తానని పిలిచి అత్యాచారానికి ఒడిగట్టారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండి ఉన్నత చదువులు చదువుకొని ఎంత మూర్ఖంగా ఎంత క్రూరంగా వ్యవహరించాడో మనం అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి క్రూర ముగాల్ని ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి కోర్టు ద్వారా కొద్ది కాలంలోనే శిక్ష పడేటట్టుగా ప్రభుత్వం న్యాయస్థానాలు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా అతన్ని ఏదో సస్పెండ్ చేయటం అది కాదు, పూర్తిగా ఉద్యోగం నుంచే డిస్మిస్ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ పినపాక మండలం కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకోసమే ఇది చేస్తూ అమ్మాయికి సంబంధించిన కుటుంబానికి పూర్తి స్థాయిలో వైద్యం చేపిస్తూనే నష్టపరిహారం సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించడం కోసం అమ్మాయి కుటుంబానికి నష్టపరిహారం కల్పించాలి. అదేవిధంగా భవిష్యత్తులో ఆ అమ్మాయి చదువు సంధ్యలు అయిపోయిన తర్వాత అమ్మాయికి ప్రభుత్వం ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల సిపిఎం పార్టీ తరఫున ఇతర ప్రజా సంఘాలను కలుపుకొని ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం.